కృష్ణ వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని నీ కోసం పోలీసులు వస్తున్నారు. నా కోసం పోలీసులా? సేఫెస్ట్ బ్యాంక్ ఫైల్ ఎవరో దొంగిలించారు. అది నువ్వే దొంగతనం చేశావు. మా డాడీ పోలీసుకి రిపోర్ట్ ఇచ్చారు. అంత మాత్రం అసలు ఎవరో తెలుసుకోకుండా నన్ను అరెస్ట్ చేస్తారు. ప్లీజ్ నా మాట విను. బుజ్జి, నువ్వే పని చేయమన్నా చేస్తాను. మొన్న బట్టలు ఉతకమన్నావు, ఉతికాను. నీ బట్టలేగా. నిన్న కొట్టు కడిగి ముగ్గు పెట్టమన్నావు, పెట్టాను. నీ కొట్టేగా. ఈవేళ జడ వేయమన్నావు, వేస్తున్నాను. రేపు స్నానం చేయించమన్నావు అనుకో, లక్సో పెట్టి స్నానం చేయించేస్తాను. ఆదా ఎక్కడున్నాడు ఆయన? లోపలికి వెళ్ళి చూడండి. మీ ఆయన చేసే కృష్ణలీల కనిపిస్తాయి. గొప్ప సినిమా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడండి. సరే గాని బాబు, నువ్వు నా ఎంటబడి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నావు కదా. నీ పెళ్ళా గారికి తెలిస్తే ఏటవుద్ది? ఏం చేస్తుంది పిచ్చిదారా? నాతో పాటు నేను కూడా భక్తిగా పూజించుకుంటుంది. కాదని తోక జాడించి నేర్కు నేను అగ్రహం అయిపోతాను. నా పేరు చెప్తే గజగజో టెర్రర్. కనుక ఏం చేస్తుంది? నా కాలు కింద చెప్పులే పడుతుంది. ఇంతకాలం జైల్లో మగ్గిపోయిన నా తల్లి రేపే బయటకు వస్తోంది. ఏమిటి, మీ అమ్మగారు విడుదలవుతున్నారా? నీ లక్ష్యం నెరవేరాలంటే మీ అమ్మగారి మీద అభిమాన పేరుతో నువ్వు పోలీసులకు దొరికిపోకూడదు. జైలుకు రాజతాతని పంపించు. ఆయన ఆవిడ్ని తీసుకొస్తారు. ప్లస్ అంటే డోర్ అన్నమాట. మరి మైనస్ అంటే కిటికీ. చూడండి, ఒక గీత, పక్కనే హ్యాండిల్ గుర్తు, దాని కింద X+Y అని ఉంది. దీని అర్థం ఏమిటో? అక్కడ ఉన్నది ఏమిటో మాకు తెలుసండి. దాని అర్థం ఏమిటో చెప్పండి. నన్ను కాపలా పెట్టకండి. ఈ ప్లాన్ డీకోడ్ చేయడం ఆషామాషి కాదు. అసలు కాదని మాకు తెలుసు. దాని అర్థం ఏమిటో చెప్పండి. చెప్తాను, ఉండండి. అరే, ఇదేదో బాణం గుర్తులాగుంది. దానికి ఎదురుగా మామిడికాయ ఉంది. ప్రొఫెసర్, 3 గంటల సేపు తలకాయ దాని మీద పెట్టి నిద్రపోయావు. ఎన్నో హార్లిక్స్లు ఓవల్టిన్లు ఊదేశావు. ఇంతకీ నీకు ఈ ప్లాన్ అర్థమవుతోందా లేదా? అయ్యా, ఒక్క విషయం మాత్రం చెప్పగలటది. ఈ ప్లాను గీసిన వాడికి తప్ప వాడిని పుట్టించిన బ్రహ్మకు కూడా దీని గురించి తెలియదని. అంటే కృష్ణే వచ్చి ప్లాన్ విడమని చెప్పాలనా? అంటే వాడంత తేలిగ్గా వస్తాడా? వాణ్ణి కూడా ఇక్కడికి రప్పించడానికి ఒక ప్లాను. రేపే జైలు నుంచి విడుదల కాబోతున్న వాడి తల్లి పార్వతమ్మను మనం బంధించగలిగితే వాడు చచ్చినట్టు ఇక్కడికి వస్తాడు. ప్లాన్ గురించి మనకు విడమర్చి చెప్తాడు. ఓకే? పార్వతమ్మ అంటే మీరేనమ్మా? అవును బాబు. మీరు? మేము మీ అబ్బాయి కృష్ణ స్నేహితులు అమ్మా. మీ అబ్బాయి ఆరోగ్యం బాగోక మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు. అలాగా, పదండి బాబు. పదండి. బాబు, ఈ రోజు మా పార్వతమ్మ విడుదల కావాలి. ఇప్పుడే ఆమెను విడుదల చేశారు. ఎవరో వచ్చి ఆమెను కారులో తీసుకెళ్లారు. ఎవరో వచ్చి తీసుకెళ్లారు? ఏమిటి తాత, విడుదలైన అమ్మని ఎవరో వచ్చి కారులో ఎక్కించుకెళ్లారా? అవును బాబు. ఆవిడ్ని అంత అభిమానంతో తీసుకువెళ్ళింది ఎవరై ఉంటారు? అభిమానంతో కాదు, ఏదో అవసరానికే తీసుకెళ్లి ఉంటారు. ఎవరు కృష్ణ? ఇంకెవరు? ఆ ప్లాన్ దొంగతనం చేసిన వాళ్ళే. దాన్ని డీకోడ్ చేయగలిగిన వాడిని నేను ఒక్కడేనని వాళ్ళు గ్రహించుంటారు. నన్ను లొంగ తీసుకుని నా చేత వాళ్ళు పనులు చేయించుకోవటానికే మా అమ్మను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని ఎలా తెలుసుకోవటం, మీ అమ్మగారిని ఎలా రక్షించుకోవటం? ఆనాడు మీ ఇంట్లోంచి ప్లాన్ దొంగతనం చేసింది నేనేనని గోవిందయ్య అబద్ధం చెప్పాడు. ఆ ముఠాతో వాడికి ఏమీ సంబంధం లేకపోతే అంత పచ్చబద్ధం చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఆ గోవిందయ్యని కదిపితే డొంకంతా కదులుతుంది, అసలు వ్యక్తులు బయటపడతారు. కిషోరు, మీ డాడీ టైం ఏం బాగుండలేదయ్యా. అదేమిటండి, మా డాడీది హెచ్ఎంటీ వచ్చే బాగానే పనిచేస్తుంది. అబ్బా, ఆ టైం కాదయ్యా, ఈ టైం. ఏ పని జరిగి సావటం లేదు. బ్యాంక్ ప్లాన్ తెమ్మన్నారా? సచ్చి చెడి తెచ్చాం, ప్రయోజనం లేకుండా పోయింది. చూడు. హలో, జస్ట్ మినిట్ ప్లీజ్. సార్, ఎవరి కోసం అయ్యా? మీ ఇద్దరిని అడుగుతున్నారు సార్. కిషోర్ స్పీకింగ్. నేను భద్రయ్యని. భద్రయ్య? ఆ పేరుని ఎప్పుడు వినలేదే. ఇప్పుడు విను. కిషోర్, మీరు సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ సంపాదించారని నాకు తెలుసు. కృష్ణ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుసు. ఒక్క విషయం,
ఆ కృష్ణ నాకు కావాలి. మీక ఎందుకు? పిచ్చి ప్రశ్నలు వేస్తే పీక తీసేస్తాను. నేను ఆ కృష్ణని చంపాలి. నేను తయారు చేసిన బ్యాంక్ ప్లాన్ వాడు కొట్టేశాడు. ఏమిటి? ఆ బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది మీరా? వాడిని తెచ్చి నాకు ఇస్తే మీకేం కావాలన్నా ఇస్తాను, ఏ పనైనా చేస్తాను. నన్ను కలవాలనుకుంటే లపాకీల గుట్ట మీద తుపాకీల షెడ్లో ఉంటాను. ఏమిటయ్యా బ్యాంక్ ప్లాన్ భద్రయ్య అంటున్నావు? ఎవడో భద్రయ్యట. ఆ బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది వాడట. కృష్ణ దాన్ని కుట్టేశాడని పగబట్టినట్టున్నాడు. ఏమిటి బ్యాంక్ ప్లాన్ కనిపెట్టింది వాడా? అడ్రస్ కనుక్కున్నావా? లపాకీల గుట్ట మీద తుపాకీల షెడ్లో ఉంటాడట. కిషోర్ బాబు, ఇదేనంటావా తుపాకీల షెడ్? కృష్ణ, బుల్లెట్ తో నీ ఒళ్ళు చిల్లులు పెట్టి చల్లెర చేస్తాను రా. నీ తల్లి, తండ్రి, పెళ్ళాం, చెల్లి ఎవరు కనిపించినా సరే నరికేసి నా కసి తీర్చుకుంటాను. ఎవరుంది? కాదు. అయితే ఎవరు మీరు? ఇందాక ఫోన్లో మాట్లాడింది మేమే భద్రయ్య గారు. అలాగా? ఇంతకీ ఆ కృష్ణ, ఆ ద్రోహి ఎక్కడున్నాడో మీకు తెలుసా? భద్రయ్య బాబు, ముందు మీరు మాకు ఒక అనుమానం తీర్చాలి. అసలు మీకు ఆ కృష్ణ ఏం ద్రోహం చేశాడు? మీరు ఎందుకు బాగుపట్టారు? నేను వాడు తోడు దొంగలుగా ఉంటూ బెంగాల్, బీహార్, బరంపూర్, బందర్ అన్ని చోట్ల దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం. 3 ఏళ్ల క్రితం నేను దుబాయ్లో ఉండగా సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ తయారు చేశాను. దాన్ని ఎవరికైనా అమ్మి అంతా అందులో సొమ్ము దాచుకున్నాక తేలిగ్గా దోచేయచ్చు అనుకున్నాను. అది కృష్ణకు చూపించి చెప్పాను. బాగుందని మెచ్చుకున్న ఆ మోసగాడు ఒక రాత్రి ఆ ప్లాన్ కొట్టేసి మాయమయ్యాడు. అంటే మీరు కృష్ణ కలిసిమెలిసి ఉండేవారా అండి? ఒక తల్లి పిల్లల్లాగా ఉండేవాళ్ళం. ఇదిగో మేమిద్దరం కలిసి తీయించుకున్న ఫోటో. అమ్మ కృష్ణ అంటే బ్యాంకు ప్లాన్ గీసింది ఈ భద్రయ్య గారు అన్నమాట. నన్నే వెన్నుపోటు పొడిచిన ఆ ద్రోహిని నామరూపాలు లేకుండా చేయాలని ఊరూరా తిరిగాను. ఇక్కడ సేఫెస్ట్ బ్యాంక్ తెరిచినట్టు పేపర్లో చదివి వాడు ఇక్కడే ఉండవచ్చని వచ్చాను. మీ గురించి తెలుసుకుని వాడి ఆచూకీ తెలుస్తుందని మీకు ఫోన్ చేశాను. చూడండి భద్రయ్య బాబు, కృష్ణ గారు అంటే మాకు పడదు. మనం కావాల్సిన వాళ్ళం, ఒకరికొకరు సహకరించుకోవాలి. మాకంటే పెద్ద ఆయన మా బాసు బాబులాల్ గారని ఉన్నారు. ఎవరో బాబులాల్? బాబులాల్ గారు మా డాడీ. మీరు మేము కలుసుకుని మాట్లాడుకోవడం చాలా మంచిది. సాయంకాలం మీరు ఎక్కుంటారో చెప్తే. గోల్డ్ నగర్ రెస్టారెంట్ లో ఉంటాం. ఇకనే అక్కడికి మా మకాన్ దగ్గరే, అక్కడికి వచ్చి కలుస్తాం. వస్తాను భద్రయ్య గారు. గురు గురు గుంటనకల్ని బుట్టలో పడ్డా. ఇక మీ అమ్మగారు చాటు పట్టేయచ్చు. అంతేకాదురా, నాకు కావలసిన 2 మనుషులు ఒక్కడిగానే దొరకబోతున్నాడు. ఒకప్పుడు మా అమ్మకు అన్యాయం చేసిన బాబులాల్, ఇప్పుడు ఆమెను బంధించిన బాబులాల్ ఒక్కడే. మా అమ్మను రక్షించుకోవడమే కాదు, నా పగ కూడా తీర్చుకోబోతున్నాను. బాబులాల్, బ్యాంకు ప్లాన్ ఉండి కూడా కృష్ణగాడు కనిపించక మనం గింజుకుంటుంటే అన్ని విషయాలు తెలిసిన ఆ భద్రయ్య కనిపించగానే వెంటబెట్టుకు తీసుకురాక ఉత్త చేతులతో ఎందుకు వచ్చారు? అది కాదండి అయ్యా, పెద్ద దిక్కు మీతో ఒక మాట చెప్పి అతను డెనప్రవేశం చేయిద్దామని ఆగాం. ఈ సాయంకాలానికి అతను ఇక్కడ ఉంటాడు. వాడిని కాస్త దువ్వి వల్లో వేసుకుంటే బ్యాంకును తేలిగ్గా దోచేయచ్చు. అయ్యా, మరి నా వాటా ఎంతండి? స్పెషల్ బిర్యానీ. ముందు ఆ మనిషిని ఇక్కడికి రప్పించు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాక వాటాల విషయం తెలుసు. నమ్మించి మోసం చేశాడని విన్నాను, నిజమేనా? అందుకే వచ్చాను. నమ్మించి మోసం చేసిన వాడి పని పట్టడమే నా పని. ఆ కృష్ణ ప్రాణాలు తీయడమా నీ పని? ఆ కృష్ణనే కాదు, ఆ నీచుని కన్నా తల్లి అయినా తండ్రి అయినా వాడి తోబుట్టు అయినా ఎవరైనా సరే పట్టి. నీ పగ కృష్ణ మీద, ఇతరుల మీద కాదుగా. ఈ భద్రయ్య పని సామాన్యమైంది కాదు. మోసం చేసిన వాడినే కాదు, వాడి బంధువుల్ని, వంశాన్ని సమూలంగా నాశనం చేసినా కానీ నాకు నిద్ర పట్టదు. ఆ కృష్ణగాడికి నానేవాడు ఎవరు లేరండి, తల్లి తప్ప. వాడి తల్లి ఉందా? వెరీ గుడ్. ఆవిడ ఎక్కడున్నా సరే నాకు అప్పగించండి. వాడి తల్లిని నీకు పట్టిస్తే దానికి బదులుగా నువ్వు మాకేం చేస్తావు? ఏం చేయమంట? ఆ తల్లి కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం కావాలంట? ఆ తల్లి కోసం ఏం కావాలన్నా చేస్తాను. ఏమీ అక్కర్లేదు. ఆ సేఫెస్ట్ బ్యాంక్ ప్లాన్ మాకు అర్థమయ్యేలా వివరిస్తే చాలు. అంటే మీకు కావాల్సింది ఆ తల్లిని నాకు అప్పగించండి. మరుక్షణంలో బ్యాంక్ ప్లాన్ రిపోర్ట్ చేస్తాను. అంతేందుకు, ఆమె నా కళ్ళ ముందు ఉంచండి. ఆ పైన ఎవరెవరిని ఏం చేయాలో చేస్తాను. అయితే ఎక్కడే ఉండయ్యా, వెంటనే ఆవిడ్ని. ఆమె నీకు అప్పగించాక నువ్వు ప్లాన్ డీకోడ్ చేస్తావు ఏమిటి నమ్మకం? బాబులా,
విశ్వాసం నా 6వ ప్రాణం. రాజు మాటల దొంగ వ్యాపారాలు చేస్తున్న నీకు ఈ భద్రమైన నిజాయితీ గురించి ప్రశ్నించే ధైర్యం పని మీద నీ గడప దొక్కాను కాబట్టి ఊరుకుంటున్నాను. లేదా వెల్, ఆ ప్లాన్ మీకు నేను చెప్పాలంటే నా మీద నమ్మకం ఉన్న రోజున తుపాకుల షెడ్లో కలుసుకోండి. వస్తా. ఏమిటి డాడీ బంగారం లాంటి అవకాశం వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోగొట్టావు. అవునండి అయ్యా, మనం కట్టి పడేసి ఉంచిన కిస్తిగాడు తల్లిని తీసుకొచ్చి వీడి ముందు పడేసి ఉంటే ఇవ్వేరే పని అయిపోను కదండి అయ్యా. నోరు ముయ్యండి. అందుకే మిమ్మల్ని బుర్రలేని బడుతాయి అన్నా. వాడు అడిగిన వెంటనే కృష్ణ తల్లిని జేబులోంచి బయటికి తీసినట్టు తీసి వాడు ముందు పెట్టడం చాలా తెలివి తక్కువ పని. అసలు వీడెవడు? నిజంగా కృష్ణ మీద పగతోనే తిరుగుతున్నవాడా లేక కృష్ణ పంపిన మనిషా అన్నది ముందు తేల్చుకోవాలి. కరెక్టేనండి అయ్యా, వీడికి ఇష్టం మనిషేనేమో. అసలు వీడే కృష్ణేమో. కృష్ణ ఏమిటండి నువ్వు? మారు వేషంతో మరో పేరుతో మనల్ని దద్దమ్మల చేసి తన తల్లిని తీసుకుపోవడానికి కృష్ణ ఈ వేషంలో వచ్చాడన్న అనుమానం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి అయ్యా? తుపాకుల షెడ్డుకి వెళ్ళి భద్రయ్య ఉన్నాడో లేదో చూడండి. ఆ కృష్ణగాడు ఎక్కడ ఉంటాడో వెతకండి. అలాగే డాడీ. అలాగా? నిజంగానా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను కృష్ణ. డ్రైవర్, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఆ కృష్ణ దగ్గరికేనా? చెప్పాను, గుర్తుందా లేదా? మాట చెప్పినంత తేలిక కాదు డాడీ మనిషిని మర్చిపోవటం. అంటే ఒక పతిత హంతకురాలు కొడుకుని తెలిసి కూడా నువ్వు అతని కోసం పాకులాడుతున్నావు అన్నమాట. డాడీ, మీకు తెలిసిందంతా అబద్ధం. కొందరు దుర్మార్గుల ద్వారా పసుపు కుంకుమలు పోగొట్టుకుని పతిత అనే ముద్రతో కన్న బిడ్డకు దూరమే కటకటాల వెనకపడ్డ దురదృష్టవంతురాలావిడ. అది నిరూపించడానికే తాపత్రపడుతున్నాడు కృష్ణ. తన తల్లి పవిత్రురాలని మీ ఎదుట నిరూపించాకే మీ అనుమతితో మీ దీవెనతో నా చేయి అందుకుంటాడు కృష్ణ. దేవి, పెద్దలకు చెవులు తప్ప కళ్ళుండవు డాడీ. నిజాన్ని తెలుసుకోలేక చిక్కుల్లో ఎరుకున్న అతని మీదకి పోలీసుని ఉసకలిపారు మీరు. జైల్లో నుంచి విడుదలైన అతని తల్లిని ఎవరు దుర్మార్గులు ఎత్తుకుపోయారు. ఇటు పోలీసు నుంచి తప్పించుకుంటూ అటు దుర్మార్గులు ఎదుర్కొంటూ తన తల్లిని రక్షించుకోవాలని ఆమె మీద ఉన్న కలంకాన్ని చెరపాలని ఎంతో తపన పడుతున్నాడు కృష్ణ. అలాంటి వ్యక్తికి సహాయం చేయవలసిన అవసరం నాకెంతో ఉంది డాడీ.